సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. తాడిపత్రి అల్లర్లపై సీరియస్ యాక్షన్. 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరిక. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతున్న పోలింగ్. బరిలో 52 మంది అభ్యర్థులు. కవిత బెయిల్ పిటిషన్లు ఇవాళ రేపు విచారణ. 2 రోజుల్లో వాదనలు ముగించాలన్న ఢిల్లీ హైకోర్టు. వారణాసికి తెలంగాణ బీజేపీ నేతలు. ప్రధాని పోటీ చేస్తున్న ప్రాంతంలో ప్రచారం. కాశీ వెళ్లిన ఈటెల, బండి, డీకే అరుణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అగ్ని ప్రమాదం. దుకాణంలో మంటలు, దట్టంగా అలుముకున్న పొగ. కర్నూలు జిల్లాలో వజ్రాలు లభ్యం. ఒక్క రోజులోనే లక్షాధికారులైన 3. జొన్నగిరికి అన్వేషకుల క్యూ. శ్రీశైలంలో భక్తులు బారులు. దర్శనానికి 8 గంటల సమయం. సెలవులు ముగుస్తుండటంతో పెరిగిన రద్దీ. హజ్ యాత్రకు ముస్లింలు. గన్నవరం నుంచి బయలుదేరిన విమానం. మొదటి విడతగా 322 మంది పయనం. కొండగట్టుకు భక్తుల పాదయాత్ర. మధ్యలో అన్నదానం చేస్తున్న ముస్లిం. రఫీక్ ని అభినందిస్తున్న మాలధారులు. దూకుడు పెంచిన విశాఖ పోలీసులు. కటకటాలకు కాంబోడియా ఏజెంట్లు. మరో 2 నిందితుల అరెస్ట్. కుప్పంలో కార్డన్ సర్చ్. అమరావతి కాలనీలో సోదాలు. అనుమానితుల్ని విచారిస్తోన్న పోలీసులు. ఎరువుల కోసం పడిగాపులు. కామారెడ్డిలో క్యూ కట్టిన రైతులు. ఎర్రటి ఎండలో అవస్థలు. ఎడారిగా గోదావరి త్రివేణి సంగమం. ఎటు చూసినా ఇసుక దిబ్బలే. ఎస్ఆర్ఎస్పీలో పడిపోతోన్న నీటి మట్టం. ఇవాళ నెహ్రూ వర్ధంతి. నివాళులర్పించిన ఖర్గే, సోనియా. దివంగత ప్రధాని సేవల స్మరణ. జూన్ 1న ఇండియా కూటమి సమావేశం. 272 లోక్సభ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. ఢిల్లీలో భేటీపై సర్వత్రా ఆసక్తి. రైలు ఎక్కే ముందు రిజర్వేషన్. ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలున్నా ఓకే. కొత్త సౌకర్యం అందుబాటులోకి. బెంగాల్లో రెమాల్ ప్రకంపనలు. భయపెట్టిన ఈదురుగాలులు. కుండపోతగా కురిసిన వాన. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.